అందుకే టీచర్ బాగా కొడుతుంది ఇప్పుడు. ఎవరిని? ఇప్పుడు ఆ అబ్బాయి ఉండేది ఇంకా ఎందుకు కొట్టింది? నన్ను ఇట్లా ఎత్తుండు చూడు. కొట్టిందని కొట్టిందా? కాదు, ఇదిగో లహరి ప్లేస్ ఉందా, ఆడ ఎవ్వరు లేరు. దాంట్లో నేను కూర్చున్నా. దాంట్లో నేను కూర్చుంటే శ్రీనిధి వస్తుంది అని చెప్పింది. మళ్ళీ ఓకే అన్న. ఓకే అంటే కూర్చో అని చెప్పిన. నేను పైన కూర్చుంటా అని చెప్పిన. పైన కూర్చోమంటే మళ్ళీ నచ్చి వాళ్ళని బాగా బెదిరించి కూర్చున్నారు తెలుసా? ఎవరు? ఇంత అల్లరి. ఆయన పేరేంటి? ఏమో నాకు తెలియదు. నువ్వు మరి నిన్ను కొట్టిండన్నావు కదా, ఆయననేనా? మరి టీచర్తో చెప్పినావా చెప్తా రోజు. లహరిని శ్రీనిధి బెదిరిస్తుండు అని మొత్తం స్టోరీ అంతా చెప్తా. ఎవరికి? టీచర్కా? రోజు చెప్తే మరి ఏమంటది టీచరు? టీచరా కొడుతుంది. ఎవరిని? అబ్బాయినా? అవునా? మరి రోజు ఎందుకు కొడుతుండే? ఎంత కొడుతుంది తెలుసా? ఇంత 100 కొడుతుంది. ఆ స్కేల్ ఉంది, స్టీల్ స్కేల్, దాంతో బాగా కొడుతుంది. అవునా? మరి స్టిక్ చేయొచ్చు. అది కూడా స్టిక్కే. చిన్నప్పుడు మమ్మల్ని కూడా ఆ స్టీల్ స్కేల్తో కొట్టేటోళ్ళు తెలుసా, చదువుకోకపోతే. ఇక్కడ మొత్తం ఇట్లా వాతలు వచ్చేవి తెలుసా హ్యాండ్స్కి. కాదు మమ్మీ, మా టీచర్కి కాలింది తెలుసా? ఎందుకు? ఏమో. అడిగినావా ఏమైంది టీచర్ అని? అడిగలే. మ్యామ్ ఏమైంది అని అడగవా? నాకేమైనా మ్యామ్ అవుతుంది. మ్యామ్, మేడం, టీచరు అందరూ ఒకటే. మేడంని మ్యామ్ అంటారు. మ్యామ్ అనాలి. కాదు మమ్మీ, మా డాన్స్ క్లాస్ వాళ్ళ అక్క ఉంటాయి కొంచెం చిన్న ఉంటుంది. ఆ అక్క మ్యామ్ అంటది టీచర్ని. మా డాన్స్ టీచర్. అదే డాన్స్ టీచర్ని మ్యామ్ అంటారు. మ్యామ్ అనే అనాలి. డాన్స్ టీచర్నే కాదు, ఏ టీచర్నైనా మ్యామ్ అనే అంటారు. అర్థమైందా? ఇంకా ఏమైంది స్కూల్లో ఇవాళ చెప్పు. ఇంకా కాదు మమ్మీ, మేము అసలు ఆడుకుంటున్నాము. వేరే కొత్త శ్రీదాన్ వచ్చిండు. శ్రీదాన్ వచ్చి ఏం చేస్తుండు తెలుసా? మొత్తం అంతా స్లైడ్ వాడేస్తాడు, అదేంటిది ఆడుకునే వాడేస్తాడు. ఇట్లా రౌండ్ ఉంటాయి కదా, అది మొత్తం వాడేస్తాడు. చేళ్ళు మళ్ళీ ఆడ కూర్చుంటాడు. పిచ్చి చేస్తాడు మొత్తం. వీళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ అయితే వేరే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మా బెస్ట్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వచ్చింది. ఎవరు? ఒక్కలే తెలుసా? ఎవరు బెస్ట్ ఫ్రెండ్ పేరు? శ్రీనిలియా? మొన్నటి వరకు హితాంశి ఉండే కదా. అదే ఎల్కేజీ ఉన్నప్పుడు బాగా ఇష్టం. ఎవరికి? హితాంశిక. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు రబ్బీ దగ్గర కూర్చుంటుంది. నీ దగ్గర కూర్చోవట్లేదని నీకు నచ్చుతలేదా? కాదు మమ్మీ, రబ్బీ దగ్గర బాగా చిప్స్ ఉంటాయి కదా, ఆడ చిప్స్ ని చూసి రబ్బీ దగ్గరనే కూర్చుంటుంది. రవ్య దగ్గర చిప్స్ ఉంటాయని చెప్పి రవ్య దగ్గర కూర్చుంటుందా హితాంశి? అనుకుంది ఫస్ట్ అయితే. ఇప్పుడు లేవా మరి రవ్య దగ్గర?
రబ్బీ ఒక్కటే తెచ్చుకున్నా అందుకే మరి మాట్లాడుతుందా లేదా హితాంచి? మాట్లాడతలేదు, నాతో మాట్లాడతలేదు, రబ్బీతో మాట్లాడుతుంది. అందుకే వాళ్ళతో దోస్తు కాదు. వాళ్ళు ఫ్రెండ్స్ కాదా నీకు? సపరేట్గా ఎల్కేజీ లేతే వింటారు. ఎల్కేజీ వేస్తే వింటరా? అట్లా వేయరు కదా మరి. కాదు, ఫస్ట్ అయితే వాళ్ళు వింటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ అయితే ఇట్లా కాదు, వాళ్ళు ఎట్లున్నా కానీ మనం ఫ్రెండ్సే అనుకోవాలి, ఓకేనా? కాదు, వాళ్ళు అట్లా చేస్తే నేను ఫ్రెండ్స్ అని అనుకుంటానా? అనుకోవాలి నాన్న, నీ ఫ్రెండే కదా ఫస్ట్. నా ఫ్రెండే కానీ ఇప్పుడు ఇష్టం నేను. అట్లా అనద్దు, ఇష్టం లేదని. అయ్యో, ఊరికే చిన్నపిల్ల కదా హితాంచి కూడా. హితాంచి నా హైటే ఉంటుంది, హైట్ బాగా. అదే చెప్తున్నా, ఇప్పుడు నీలాగానే హితాంచి కూడా చిన్నపిల్ల కదా, మిస్టేక్స్ చేస్తావు కదా నువ్వు. అట్లనే హితాంచి కూడా మిస్టేక్స్ చేస్తుంది, అర్థమైందా? అట్లనే మిస్టేక్ చేసిందనమాట, అర్థమైందా? నువ్వు ఫర్గివ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు మిస్టేక్ చేస్తే పోనీలే నాన్న అని అంట కదా నేను అప్పుడప్పుడు. అట్లనే నువ్వు కూడా పోనీలే అనుకొని హితాంశితో ఫ్రెండ్గా ఉండాలి, అర్థమైందా? హితాంచి అసలు నాతో పట్టించుకోదు. బాయ్. హితాంచి పట్టించుకుంటలేదా నేను? పట్టించుకుంటుందిలే, నేను చెప్పనా మరి పోనీ? హితాంచికి చెప్పనా? ఏమని చెప్పాలి? సియాడతో దోస్తుండు అని చెప్పు. ఫ్రెండ్ ఉండు అని చెప్పాలా? దోస్తుందని చెప్పు. దోస్తుండనాలా? తెలంగాణ స్లాంగ్ తెలుసు కదా, దోస్త్ అంటే ఫ్రెండే. అవునా? ఇంకా పండు అంటే ఫ్రెండ్. పండా? చాలా తెలుసు కదా, ఎన్ని తెలుస్తున్నాయి మీకు, పెద్దగా అయిపోతున్నారు మీరు కదా. గ్రేట్. ఇంకా స్కూల్లో ఏడ్చినావా నాన్న నువ్వు ఎప్పుడన్నా? ఎప్పుడు ఏడవలే? ఎందుకు ఏడవలే? టీచర్ కొట్టట్లే అసలు. నేను ఏమంటది టీచర్ చెప్పు? టీచర్ ఏమన్నదు? నిన్ను సియారా అని పిలిచి మాట్లాడదా? మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది నీతో? కాదు, వేరే వాళ్ళని మీ మమ్మీ ఏం చేస్తుందని చెప్తుంది. వంట చేస్తుందని చెప్తారు. వంట చేస్తే నువ్వు కూడా వంట చేస్తావు కదా మరి. కాదు, నిన్ను నీతో ఏం ముచ్చట్లు పెడుతుంది టీచరు అంటున్నా. ఏం ముచ్చట్లు పెడుతుంది నీతో టీచరు? తమ ముచ్చట్లు పెడతారు కదా ఏడికి పోయినా. ఎల్కేజీ టీచరా, యూకేజీ టీచరా? ఇప్పుడు నీ క్లాస్ టీచర్ ఎవరు? యూకేజీ టీచర్ ఎవరు? పేరు తెలియదా? రేపు అడుగు మరి, టీచర్ మీ పేరేంటి అని అడగాలి, ఓకేనా? సరే. మా సంగీత టీచర్ ఏం మాట్లాడుతుండే అంతకుముందు ఇంత? నర్సరీ కదా ఇప్పుడు. ఎల్కేజీలో కూడా సంగీత టీచరే కదా నీకు? నర్సరీ కదా ఫస్ట్ అయితే మహాన్ వాళ్ళ టీచర్. నర్సరీ అయితే నర్సరీ టీచర్తో మాట్లాడుతుంది ఫస్ట్. మేము అల్లరి చేస్తాం, అల్లరి చేస్తే స్టాప్ అని చెప్తాయి టాకింగ్. ఫస్ట్ ఏమో నన్ను రమ్మంటుంది, సెకండ్ ఇట్లా మాట్లాడతాయి, మేము అమ్మ ఏం చేస్తుంది అని చెప్తాయి, వంట చేస్తుంది అని చెప్తా.
ఇంకా బెంచ్ లో కూర్చోపో నీ ప్లేస్ లా అని చెప్తాను. మళ్ళీ వేరే వాళ్ళని రమ్మంటారు. అవునా, అట్లా ఊరికే మాట్లాడడానికి రమ్మంటుందా? ఓ నైస్. మంచిదా మీ టీచర్? చాలా మంచిదా? ఏమి బాగా చూసుకుంటుందా మిమ్మల్ని? చూసుకుంటాను. అవునా? ఇదిగో మమ్మీ. మరి అర్చన ఆంటీ? అర్చన ఆంటీ కూడా చూసుకుంటారు. అంటే మహాన్ని బాగా చూసుకుంటారు. అర్చన అంటే మహాన్ని బాగా చూసుకుంటుందా? ఎందుకు మహాన్ అంటే ఇష్టమా అర్చన ఆంటీకి? కాదు, మరి మహాన్ ఇంకా చిన్నపిల్లడు కదా నాకన్నా. అబ్బో, నేను పెద్ద. నేను పెద్ద. నేను పెద్ద. షో అట్లా అరుచుకోవద్దు. నేను పెద్ద కదా. సియారనే పెద్దది. సియారా అక్కయ్య అని అంటావా లేదా నువ్వు సియారని? మహారాజా అంటావా?